అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుంది ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 22వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో నేను మాట చదువుతా, చివరిలో చదువుతున్నా చూడండి. నేను ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే, మీకు దేవుడై ఉన్న, నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించడని చెప్పి ఇలాగూ స్తోత్రం చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రం మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్త ఏంటంటే, సకల ఆశీర్వచన స్తోత్రాలు మించిన నీ ఘనమైన నామం స్తుతించబడును గాక అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. సకల ఆశీర్వచన స్తోత్రాలు మించిన నీ ఘనమైన నామం స్తుతించబడును గాక. కాబట్టి ఈ యొక్క ఘనమైన నామం గురించి చాలా విషయాలు ఉన్నాయి. మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన నామము గొప్పగా స్తుతించబడటానికి కారణాలు కూడా ఉన్నాయి. అక్కడి ఘనమైన నీ నామం స్తుతించబడిన గాక. అక్కడి ఆయన ఘనమైన నామం స్తుతించబడటానికి కారణములు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాత్రమే స్తుతించడానికి గల కారణం, ఆయన ఘనమైన నామాన్ని మాత్రమే స్తుతించడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకంటే సకల ఆశీర్వచన స్తోత్రాలు మించిన అంటే అన్ని రకాల దీవెనలు ఆశీర్వాదాల నుండి పుట్టుకొచ్చిన స్తోత్రము కంటే నీ ఘనమైన నామం స్తుతించబడిన కాక. అంటే అన్ని ఆశీర్వాదముల్లో నుండి, అన్ని దీవెనలో నుండి, అన్ని రకముల ఆశీర్వాదాలు, అన్ని రకాల దీవెనలు, అన్ని రకమైనటువంటి మెండైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలో నుండి పుట్టుకొచ్చేట, అంటే దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న, దీవెనలు పొందుకున్న, ఆ పొందుకున్న వాటిలో నుండి పుట్టుకొచ్చే స్తుతుల కంటే కూడా ఆయన ఘనమైన నామము చాలా స్తుతించబడటానికి ఘనమైన. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, సరే ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన ఘనమైన నామం గొప్పగా స్తుతించబడటానికి కారణం ఏంటంటే, మొదటి రీజన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఏంటి? ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటి మాట అంటే, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్టయితే, 26వ వచనంలో ఒక మాట ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్ ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన ఘనమైన నామం గొప్పగా స్తుతించబడటానికి గల కారణము మొదటిది చూసినట్టయితే ఆయన నామన మొట్టమొదటి ప్రార్థన ఆయన నామమున ఆరంభించబడింది. భూమి మీద ప్రార్థన చేయటం అన్నది, భూమి మీద మొరపెట్టడం అన్నది, భూమి మీద ప్రార్థన అనుభవం అన్నది మొట్టమొదట ఆయన ఘనమైన నామాన్ని బట్టి ఆరంభించబడింది. సో అందుకే ఆయన ఘనమైన నామం గొప్పగా స్తుతించబడ్డానికి గల కారణం ఇదే. ఏమిటి అని చూసినట్టయితే ఆ నామము అందరికంటే ముంగటగా ఈ భూమి మీద ఎన్ని నామములు ఉండవు వాటన్నిటికంటే ముందరగా ప్రభువైన మహోన్నతుడైన దేవుని నామం పేరట ప్రార్థన ఆరంభించబడింది. కాబట్టి మొట్టమొదటి ప్రార్థన ఆరంభమైనటువంటి ఘనమైన నామం అది. సో అంత ఘనమైన నామము, మొట్టమొదటి ప్రార్థనకి కారణమైన ఘనమైన నామాన్ని నేటికి ప్రజలు ఘనమైన రీతిలో స్తుతించేవారు ఉండరు ఆ నామాన్ని బట్టి. ఇది మొదటిది. రెండో విషయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నేను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. కాబట్టి ఆయన ఘనమైన నామం స్తుతించబడటానికి గల రెండో కారణం ఏంటంటే, మొదటి ప్రార్థన ఆయన నామం ఆరంభించబడింది. మొట్టమొదటిగా ఆయనకే ప్రార్థన చెల్లించబడుతుంది. రెండవదిగా చూసినట్టయితే నిరంతరమైనటువంటి నామం ఇది. ఈ ఘనమైన నామం స్తుతించబడటానికి గల కారణం సకల ఆశీర్వచన స్తోత్రం ఏంటంటే, సకల ఆశీర్వాదముల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి స్తోత్రము కంటే కూడా, ఆ ఆశీర్వాదాలను బట్టి మనం దేవుని స్తుతించే స్తుతి కంటే కూడా ఆయన ఘనమైన నామాన్ని స్తుతించడం గొప్పది. ఇక్కడ ఆయన ఘనమైన నామాన్ని స్తుతించే విషయాల్లో ఆయన ఘనమైన నామం గొప్పదిగా స్తుతించబడటానికి కారణము మొట్టమొదట ఆ ఘనమైన నామం బట్టి మొదటి ప్రార్థన ఆయన నామాన్ని బట్టి ఆరంభించబడింది. 2, నిరంతరం ఉండేటటువంటి నామం, అంటే ఎప్పటికి ఉండేటటువంటి నామం. ఇక్కడ ఆయన నామము
ఇప్పటికీ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఎప్పటికీ నిరంతరము ఉండేటువంటి గొప్ప నామం అది. ఇక మూడోదిగా చూస్తున్నట్టే ఆయన ఘనమైన నామం గొప్పగా స్తుతించబడ్డానికి మూడో కారణం ఏంటంటే మొదటి ప్రార్థన ఆరంభించబడిన నామం, నిరంతరం ఉండే నామం. మూడోదిగా చూసినట్టే నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఇక్కడ ఇంకో మాట ఉంది చివరిలో, నేను చదువుతా చూడండి. ఇది నా జ్ఞాపకార్థమైనటువంటి, ఇది తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. కానీ మూడోదిగా ఏంటంటే జ్ఞాపకార్థమైనటువంటి నామం అది. ఎప్పటికీ మానవుడి జీవితాల్లో జ్ఞాపకంగా ఉంచబడుతుంది, అనేకులకి జ్ఞాపకార్థంగా ఉంచబడినటువంటి నామం. ఇది మహోన్నతుడైన దేవుని నామం, ఇది యేసు ప్రభువారి యొక్క నామం, ఇది మానవుల కొరకు పాపం చేసిన మానవుల కొరకు సిలువ వేయబడినటువంటి నామం, మా మానవుల్ని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చిన నామం. అంటే జ్ఞాపకార్థం ఉండిపోతుంది చిరస్థాయిగా. కానీ అంత గొప్ప జ్ఞాపకార్థమైన నామము ఇది, ఇంత జ్ఞాపకార్థమైనదిగా నిరంతరమైనదిగా మొట్టమొదటి ప్రార్థన ఆరంభించబడిన నామము కాబట్టి ఈ ఘనమైన నామం గొప్పగా స్తుతించబడుతుంది. ఇది 3. ఇక 4వ విషయాన్ని మనం చూసినట్టయితే 4వ మాట రండి, లేవి కాండము మనం చూసినట్టయితే లేవియా కాండము 20వ అధ్యాయం, లేవి కాండము 20వ అధ్యాయము మనం చూసినట్టయితే ప్రియులారా 3వ వచనం, లేవి కాండం 20వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్న చూడండి. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మేలుకు ఇచ్చెను గనుక నేను వారికి విరోధనై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నా పరిశుద్ధ నామం, దాన్ని అపవిత్రపరిచారు. సరే అపవిత్రం ఎందుకు పరిచారు ఏంటన్నది దాని సబ్జెక్ట్ అంతా అది వేరు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ఘనమైన నామం గొప్పగా స్తుతించబట్టను గల మూడో కారణం ఏంటంటే, క్షమించండి 4వ కారణం ఏంటంటే అది పరిశుద్ధమైనటువంటి నామం. మనం పొందుకున్న నామం, మనం కలిగి ఉన్న నామం, మనం ప్రార్థన చేస్తున్న నామం, మనం ఘనపరుస్తున్న నామం, మనం ఆరాధిస్తున్న నామం ఎలాంటిదంటే ఘనమైన నామం. ఇంత గొప్ప ఘనమైన నామమును అంటే పరిశుద్ధమైనది, ఒక పరిశుద్ధమైన నామంలో అపవిత్రులైన మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసే ధన్యత ఈ గొప్ప నామమును బట్టి యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటుందరా మనకు కలుగుతూ వచ్చింది. ఈ గొప్ప నామాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించేవారు ఉండాలి. ఇది 4. 5వదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మనం చూసినట్లయితే 58వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనం. ఇక్కడ రాయబడుతున్నమాట, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనచ్చు నీ దేవుడైన యెహోవాను మహిమ గల భేకరమైన నామమునకు భయపడని ఎడల. కానీ ఈ ఆయన ఘనమైన నామం గొప్పగా స్తుతించబట్టానికి గల 5వ కారణము మనం చూస్తున్నట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి, ఆ మహిమ యెహోవాను, ఆ మహిమ గల భేకరమైన నామం. కానీ మహిమతో కూడిన భేకరమైన నామం, ఎంతో మహిమతో కూడినటువంటి నామం, ఎంతో గొప్ప నామం ఉంటుంది. కాబట్టి ఆ మహిమతో నింపబడినటువంటి నామం ఎంతో శ్రేష్టకరమైన విధానంలో, ఎంతో గొప్ప విధానంలో దేవుని తన మహిమతో నింపుకున్నటువంటి గొప్ప నామం. అందుకంటాడు నా నామముకు నాకు రావాల్సిన మహిమ, నా నామముకు రావాల్సిన మహిమ విగ్రహాలు చెందనేమని అంటాడు. అంటే అది ఎంతో మహిమతో కూడినటువంటి నామం. మనుషుల జీవితాల్లో మహిమకరమైన కార్యాలు చేసే నామం, మనుషుల హృదయాల్లో మహిమకరమైన కార్యాలు చేసే నామం, మనుషుల జీవితాల్లో ఎన్నో గొప్ప మహిమకరమైన కార్యాలు చేసే నామం. ఇంత గొప్ప నామమును మనం స్తుతిస్తున్నామంటే మనం ధన్యులు. ప్రియులారా, సకలాశీర్వచన స్తోత్రములు మించిన నీ ఘనమైన నామం, సకలములో ఉన్న ఆశీర్వాదాలు దీవెనలో నుండి పుట్టుకొచ్చిన స్తోత్రముల కంటే ఆయన ఘనమైన నామం ఎంతో స్తోత్రములు పొందడానికి గొప్పదిగా ఉంది. కాబట్టి ఇంత గొప్ప దేవుడి, ఇంత గొప్ప నామాన్ని మనం స్తుతిస్తున్నాం. ఇది గొప్ప నామంగా స్తుతించబడుతుంది. కారణము మొదటిగా ప్రార్థన ఆరంభించబడిన నామం, 2 నిరంతరం ఉండే నామం, 3 జ్ఞాపకార్థంగా ఉండే నామం, 4 పరిశుద్ధమైన నామం, 5 మహిమగల నామం. ఇంత గొప్ప నామమును మనం స్తుతించేవారు ఉంటున్నాం. ఇది ఇంత గొప్ప నామం కాబట్టి ప్రార్థన అన్నది మానవుడు తెలియపరచున్నాం, నిరంతరం ఉండేది, జ్ఞాపకార్థంగా మనుషుల హృదయాల్లో ఉంటుంది, పరిశుద్ధమైనటువంటి నామం, ఇంకా మహిమగల నామం. ఇంత గొప్ప నామాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఇంత గొప్ప నామమును మనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ప్రాణపెట్టి చనిపోయి తిరిగిలేటుందరా ఇంత గొప్ప నామమును స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఈ ఉదయకాలం అనుగ్రహించినందుకే దేవునికి కృతజ్ఞమై రుణస్థులమై ఇంత గొప్ప నామాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకే దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుడు ఎన్ని మనకి ఇచ్చినా వాటన్నిటిలో నుండి పుట్టుకొచ్చే స్థుతుల కంటే, వాటన్నిటి బట్టి దేవుని ఆరాధించే స్థుతుల కంటే దేవుని గణపరిచే నామం ఎంతో ఘనమైనది. ఆ ఘనమైన నామాన్ని మనం స్తుతించేవారు ఉన్నట్లు ప్రభు సాయించను గాక ప్రార్థన.
మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టండి. మీ సకల ఆశీర్వచన స్తోత్రం ఇచ్చిన మీ ఘనమైన నామం స్తుతించబడడం కాక ఆ ఘనమైన నామాన్ని మేము ఎప్పుడు స్తుతిస్తూ ఆ ఘనమైన నామం గొప్పగా స్తుతించబడడం కారణాలు కూడా మేము చూస్తూ వచ్చాం. ఆ గొప్ప విధానాలు మేము కూడా స్తుతించేవారుగా మమ్మల్ని ప్రభు మీ యొక్క అడుగుజాడలను నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.